అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లో స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు వీడియో పొడవు వంకాయలతో వంకాయని మధ్యలోకి చీల్చి కారప్పొడి తయారు చేసి ఆ కాయలో పెట్టి దారం కట్టి చక్కగా మంచిగా గుత్తి వంకాయ కూర వండుతున్నా. గుమగుమలాడుతూ చాలా రుచిగా ఉండుద్ది కూర. అన్నంలోకి చాలా బాగుంటుందన్నమాట. ఇలా మీరు కూడా ఒకసారి వండి చూడండి. ఒక మాట, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో? కామెంట్ చెప్పండి. పక్కనే బెల్ ఉంటుంది, నొక్కండి. వీడియోలన్నీ వస్తాయి చూడండి. రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఇలా మంచి వంకాయలు, బాగున్న వంకాయల్ని, ఒకే సైజు వంకాయలు మీకు కూరకు సరిపోను తీసుకోండి. ఇక్కడ నేనైతే 12 వంకాయలు తీసుకున్నాను. వాటిని అలా తీసుకుని ఆ తొడాన్ని కొంచెం అలా అట్టి పెట్టి కతిమ్మ తొడిమంతా కోసేసి ఆ కాయల్ని శుభ్రంగా కడగండి. కడిగి తడి తుడిసి కాయలు పక్కన పెట్టండి. ఇప్పుడు ఇక కూరలోకి కారం కావాలి కదా, కావాల్సిన దినుసులు చూద్దాం. ఎండుమిరపకాయలు, చిన్నుల్లిపాయలు, ఉప్పు కొంచెం, వేరుశనగ గుళ్ళు 2 గుప్పెళ్ళు, పచ్చి కొబ్బరి ఒక చిప్పలోది సగం తీసుకోండి. నువ్వులు 4 టీ స్పూన్లు, ధనియాలు 2 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూను, అల్లం చిన్నుల్లిపాయ పేస్టు 1 టీ స్పూను, పసుపు కొంచెం, 3 కరివేపాకు రెమ్మలు. ఇవన్నీ మనకి కారానికి కావాలి. వాటిని పక్కన పెట్టి ముందు స్టవ్ వెలిగించుకుందాం. వాటిని వేయించుకోవాలన్నమాట. అందుకని ఇప్పుడు ముందు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుందాం. బాండీ పెట్టుకుని ముందు వేరుశనగ గుళ్ళు వేయించుకుందాం. మాడనివ్వద్దు, మాడితే రుచిపోతుంది. స్టవ్ని సిమ్లో పెట్టి వేయించండి. దోరగా వేయించుకోండి. మాడిపోకూడదు, పచ్చిగా ఉండకూడదు. పల్లీలు చక్కగా మంచిగా వేయించుకోవాలి. వేరుశనగ గుళ్ళని చూడండి, అలా చితిపితే పొట్టు వచ్చేస్తుంది. చక్కగా ఏగుతున్నాయి అన్నమాట. ఇంకొంచెం వేగినాక చూడండి, అలా ఏగితే చాలు. ఇవి ఒక ప్లేట్లో పోసుకున్నాము. వేగినవి అవి తీసేసి ధనియాలు వేసి కొంచెం వేయించండి. అవి కొంచెం వేగినాక ధనియాలు వేగినాయి. ఇప్పుడు నువ్వులు కూడా వేసుకుందాము. నువ్వులు, జీలకర్ర అవి కూడా వేసి చక్కగా వేగనివ్వండి. ఇక్కడ ఒక మాట, మీకు ఉప్పు కారం మీకు తగినట్టు వేసుకోండి. నువ్వులు జీలకర్రని అలా కలిపి వేయించండి. మాడనివ్వద్దు అయినా సరే. చక్కగా దోరగా వేయించుకుంటే గుమగుమలాడితే మంచి వాసనతో కూర చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు అవి కూడా వేగినాయి. ఆ ప్లేట్లో పోసేసాను, పల్లీల ప్లేట్లో పోసి ఇప్పుడు ఎండుమిరపకాయలు, కరివేపాకు వాటిని కూడా చక్కగా వేయించుకోండి. అదొకటి. ఇంకా మీకు కావాలంటే ఇంకొంచెం ఒక గుప్పుడు వేయించిన శనగపప్పు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను వేయలేదు. మీకు కావాలంటే అవి కూడా గుప్పుడు వేసుకోండి. ఇప్పుడు అవి అయిపోయినాక ఇప్పుడు పచ్చి కొబ్బరి వేసి కొంచెం సేపు వేయించండి. వేయించినాక ఆ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని కొంచెం వేయించండి. ఎక్కువసేపు అవసరం లేదు. అవి వేగినాయి. అవి కూడా ఈ ప్లేట్లో పోసేసి వేయించిన దినుసులన్నీ చక్కగా ఇప్పుడు అవి ఆరినవి జారు తీసుకుని జారులో పోసుకుని మిక్సీ పట్టుకుందాము. మరీ మెత్తగా పట్టవసరం లేదు. కొంచెం పలుకు పలుకుగా ఉంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇక జారులో పోసుకున్నాక ఉప్పు, పసుపు వేసి ఇక మిక్సీ పడుతున్నాను. అది మిక్సీ పట్టేసి మళ్ళీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూడండి, అలా పట్టుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా అవసరం లేదు. అలా పట్టేసి పక్కన పెట్టి ఇప్పుడు కారాన్ని, వంకాయలు కట్టడానికి దారం అలా కట్ చేశాను నేను. మీరు మీ దగ్గర వంకాయలు సైజుని బట్టి దారం కట్ చేసుకోండి. చిన్నవి అయితే చిన్నగా కట్ చేయండి, పెద్దవి అయితే పెద్దగా కట్ చేసుకోండి. దారాన్ని ముడేయటానికి వీలుగా. లేదనుకుంటే ఒక్కోటి ముడేసుకుంటా దారాన్ని కట్ చేసేసుకోండి. మీ వీలుని బట్టి చేసుకోండి. ముందు వంకాయల్ని అలా నిలువుగా చీల్చి పుచ్చుందేమో చూసుకోండి. ఇవి మన పెరట్లో కాయలే కదా, కాయలన్నీ చక్కగా బాగున్నాయి అన్నమాట. నిగనిగలాడతా పుచ్చులు లేవు. ఒకటే సైజు కాయలు ఏరుకున్నాను. మార్కెట్ నుంచి అయినా ఇలా ఏరుకుని తెచ్చుకోవచ్చు. మీరు చక్కగా తెచ్చుకోండి. అదొకటి. వెనక పక్కన కట్ చేయొద్దు వంకాయని, ఒక పక్కనే కట్ చేసుకోండి. వెనక పక్కన కట్ చేస్తే మళ్ళీ పొడి అంతా రాలిపోతుంది, మనం పెట్టిన కారం పొడి. అందుకని ఇప్పుడు వంకాయలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు కారపొడిని అంతా ఒకసారి కలుపుకోండి. కలిపి ఇప్పుడు దీన్ని ఆ వంకాయల్లో పెడదాము. ఒక్కొక్క కాయ తీసుకుని
కాయని అట్ట చీల్చండి. చీల్చి కాయ నిండా కారం పెట్టండి. కారాన్ని ఎక్కువ వేసుకోండి. కాయ నిండా పెట్టుకుంటేనే కూర రుచిగా ఉంటుంది. అలా కాయ నిండా కారం పెట్టేసి దారం పెట్టి కట్టుకోవాలి. మిగిలిన కారపొడిని కూర వండినాక దాంట్లో వేసి వేయించుకుంటే కూర చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ కారపొడి మిగిలిందనమాట, పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఇక వంకాయలకి దారం కడదాము, ముడులేద్దాము. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ నేను తీసుకున్న వంకాయలకి ఈ విధంగా కారపొడి చేసుకున్నా కదా, మీరు ఎన్ని వంకాయలు తీసుకుంటున్నారో అలా అటు కాయలోకి పెట్టాలి, విడిగా కూరలోనూ కొంచెం జల్లుకోవాలి. అందుకని అది సరిపోను కారపొడిని వేసుకోండి. ఇప్పుడు వంకాయలన్నీ ఇలా ముడేసుకోండి దారంతో. ముడి కూడా చూడండి జారిపోకుండా ఉంటుంది. ఒక ముడి వేసినాక ఆ దారాన్ని అటు ఇటు మెలిపెట్టండి. కుడి చేతిలో దారాన్ని ఎడం చేతిలోకి, ఎడం చేతిలో దారాన్ని కుడి చేతిలోకి అలా మెలికేయండి. వేసి ముడిని లాగి మళ్ళీ ముడేయండి. అప్పుడు వంకాయ గట్టిగా ఉంటుంది, దాంట్లో నుంచి అస్సలు కారం జారదనమాట. ఇలా మీరు కూడా తప్పకుండా వంకాయ కూరని ఇలా వండి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు వంకాయల్లో కారం పెట్టడం అయిపోయింది, దారం కట్టేశాను. ఇక పక్కన పెడుతున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాము. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఆయిల్ వేద్దాము. పులుసు వేసుకునే గరిటెలు ఉంటాయి కదా, ఆ గరిటెతో, పెద్ద గరిటె, ఆ గరిటెతో ఒక గరిటె వేయండి. ఇక్కడ ఏ పప్పులు వేయటం లేదు నేను. జీలకర్ర, చిన్నులపాయ, కరివేపాకు ఈ మూడే వేసాను. మీకు కావాలంటే పప్పులు వేసుకోండి. ఇప్పుడు అవి వేగినాక వంకాయలు వేస్తున్నా. చాలా తొందరగా కూర ఉడికిపోతుంది అనమాట, ఊరినే మగ్గిపోతుంది. దారాలు కట్టడము ఇవన్నీ లేట్ అయింది, కానీ వంకాయ కూర మాత్రం 10 నిమిషాల్లో అలా మగ్గిపోయింది. ఇలా గుత్తి వంకాయ ఎగురు వేయండి, చాలా బాగుంటుంది. అసలు కూర వండుతుంటే ఎంత కమ్మన వాసన వచ్చిందోనమాట. ఆ కూర ఎప్పుడవుతుంది, ఎప్పుడు తిందాము అన్నంత మంచి వాసన, అంత కమ్మగానమాట. ఇలా తప్పకుండా మీరు కూడా వండి చూడండి. ఇలా వంకాయల్ని అటు ఇటు తిప్పండి, చూడండి ఎంత చక్కగా మగ్గిపోయినాయో. ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నాను, ఎందుకంటే పైన వంకాయకి పట్టడానికి మనం వేసిన ఉప్పు లోపల సరిపోతుంది. మళ్ళీ కారం పొడి కూడా ఉంది కదా, అయినా సరే కొంచెం వేసుకోండి, ఎక్కువ వేయకుండాను. కొంచెం వేస్తే చక్కగా వంకాయకి పడుతుందన్నమాట. అటు ఇటు తిప్పుకుంటూ చూడండి ఎంత చక్కగా మగ్గిపోయినాయో వంకాయలు. అలా తిప్పుకుంటూ వేయించుకోవాలి. అల్లం చిన్నులపాయ పేస్ట్ వేస్తున్నా. ఇది ముందే వేయొద్దు, వేస్తే ఏమవుతుందంటే అడుగంటుతుంది అనమాట. అందుకని కూర అలా వేగినాక అప్పుడు వంకాయలు అటు ఇటు జరిపేసి మధ్యలో వేసి కొంచెం వేగనివ్వండి. వేగినాక అప్పుడు మెల్లగా ఇలా కలుపుకుంటూ ఉండండి, చక్కగా మంచి వాసన వస్తుంది. పచ్చి వాసన ఏమి ఉండదు అనమాట, ఏగుతుంది. అల్లము మధ్యలో వేసాం కదా, ఇప్పుడు వేస్తే ఏగుతుందా ఏగదా అని అనుకోవద్దు. చక్కగా వేసి వేయించుకుంటే బాగా ఏగుతుంది. తర్వాత అలా కారపొడి కూడా వేసి చక్కగా వేయించుకోండి. మత్తయ్య ఉండేవాళ్ళు అనమాట, ఇలా మత్తయ్య దగ్గర తిన్నాను నేను కూడా వీడియో చేశాను, పాత వీడియో ఉంది, ఇప్పుడు మన ఛానల్లో కూడా ఉంది. కాకపోతే దానికి దారాలు కట్టకున్నప్పుడు పుల్లల్లో పెట్టాను అనమాట, కారం పడిపోకుండా ఉండటానికి. అత్తయ్య ఇలా దారం కట్టేవాళ్ళు, చాలా బాగా ఉండేవాళ్ళు. కూర చాలా బాగుండేదన్నమాట. ఇప్పుడు మళ్ళీ నేను వండాను, అప్పుడప్పుడు వండుతూ ఉంటాను ఇలా ఈ కూరని, చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా వండి చూడండి, తిని చూడండి. ఇప్పుడు కూర వండటం అయిపోయింది, దించి పక్కన పెట్టాను. ఇది ఆరిపోయినాక కూరని ఒక బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 రోజులు 4 రోజులు నిల్వ ఉంటుంది, బాగుంటుంది. అలా కాకుండా నేను ఇప్పుడు ఈ బాక్స్లోకి తీసా కదా, అది మూత పెట్టి పక్కన పెట్టాను. ఆరిపోయినాక కూర మరుసటి రోజు సాయంత్రం వరకు చక్కగా ఉందన్నమాట. అలా ఈ కూరని మీరు కూడా వండి తిని చూడండి. ఇంటెల్లపాది ఇష్టపడతారు, చక్కగా తింటారు, బాగుంటుందన్నమాట. నచ్చిందా వీడియో? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఉంటుందని నొక్కండి, వీడియోలన్నీ వస్తాయి చూడండి. ఇలా మీరు కూడా వండి మీ ఇంటెల్లపాది తిని చూడండి. ఎలా వచ్చిందో కూర కామెంట్ చెప్పండి.